చెప్పండి. అంగన్వాడీల చరిత్ర 25 సంవత్సరాలది ఈ రాష్ట్రంలో. మరి అలాంటిది సుప్రీంకోర్టు గుర్తించింది అంగన్వాడీల సేవలను. కరోనా కాలంలో కూడా ప్రాణత్యాగాలు చేసి ఇంటింటికి డ్రై రేషన్ పంపిణీ చేశారు. దేశమంతా తాళం పడినా కూడాను అంగన్వాడీలు పనిచేశారు. కాబట్టి వాళ్ళు చాలా గొప్పగా చేసినందువల్ల వాళ్ళు గ్రాడ్యుటీ ఇవ్వాలి. వాళ్ళ సేవల్ని మనము దేశమంతా కూడా ఇంకా బాగా ఉపయోగించుకోవాలని అన్నారు. ఈరోజు 15 రకాల సేవలు చేస్తున్న అంగన్వాడీలు 15 రోజుల నుండి సమ్మెలో ఉంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కనిపించటం లేదు. మేమేం అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి హామీలేను ఇప్పుడు కొత్త ఏదేదో చెప్పారు, అవన్నీ కూడాను ఇప్పుడు పనికొచ్చేవి కాదు. ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఉపయోగపడేవి మాత్రమే చెప్పారు. దాన్ని ఎవరు మేము అంగీకరించలేదు. ఇప్పుడు మేము ప్రస్తుతం కోరుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు కనీస వేతనం ఇవ్వాలా. మరి కనీస వేతనం అంటే 26,000 26,000 ఇవ్వలేకపోయావు, నువ్వు ఎంత ఇస్తావో పెంచు, జీతం పెంచితేనే మేము ఈ సమ్మెను విరమిస్తాము. అట్లాగే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రి గారికి సలహా ఇచ్చేటటువంటి IAS ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా 1-2 నెలలు అంగన్వాడీలు తీసుకునే అంత గౌరవ వేతనం తీసుకొని వాళ్ళ కుటుంబాలని పోషించమని చెప్పండి. ఆ తర్వాత మేము కూడా మాట్లాడతాము. అందుకని నిన్నంతా ఎదురు చూసాము, జగనన్న మీరు మంచి వార్త చెప్తారని, వేతనాలు పెంచుతామని ఈరోజు చర్చలకు పిలిచారు. ఈ చర్చల్లో కూడా విఫలం కాకుండా అంగన్వాడీలకు శుభవార్త చెప్పి అక్క చెల్లెమ్మలకు సంతోషకరంగా ఇళ్లకు పంపించాలా. అట్లాగే సమ్మె మీరే విరమించాలా, మీరిచ్చిన హామీ మీరే విరమించాలా. ఆ తీపి కబురు ఇవ్వాలని చెప్పి ఈరోజు వినూత్నంగా మేము కూడా ఆడుదాం ఆంధ్ర అంటే పళ్ళాలు మోత మోగిస్తాం మోత, ఆడుదాం ఆంధ్ర మోగిస్తాం మోత చేస్తూ ఉన్నాము. లేట్ చేశారంటే మాత్రం తీవ్రమైనటువంటి నిర్బంధాలని పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చి అరెస్టులు చేస్తే ఇప్పుడు మేమేం బెదిరే పరిస్థితుల్లో లేము. ఖచ్చితంగా ఎమ్మెల్యేల ఆఫీసులు ఇళ్లను ముట్టడిస్తాము, అట్లాగే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాము. అవసరమైతే మీరున్నటువంటి ప్యాలెస్కి కూడా వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.